ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ ఈశ్వవసు నామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 9 గవ్వలు 3 సార్లు వేసి వాటి లెక్క పెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం చూద్దామండి. శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. చూద్దామండి ఈశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉందో వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం మీద. వృశ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే 5 గవ్వలు పడ్డాయండి. వారికి అదృష్ట సంఖ్య ఉన్నది వారి జాతకంలో 5వ సంఖ్య. వ్యాపారులకు మాత్రం తిరుగు ఉండదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. కాకపోతే వ్యాపారంలో తిరుగు ఉండదంటే కలిసి వస్తుంది, కానీ ధనం మాత్రం విపరీతంగా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న ఇతి బాధలు, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, ఇబ్బందులు పాలవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. నలుగురు సహకారం చేస్తే 7గురు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. రక్త సంబంధికులతో విరోధం తప్పదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతకంలో చూడాలంటే జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవు, అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శుక్రవారం చాలా వరకు మంచిదే, అనురాధ నక్షత్రం వారికి శనివారం మంగళవారం చాలా వరకు మంచిదండి. వీరికి ముఖ్యంగా గురు రాహు బలం మంచిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద మాత్రం శని చతుర్థ స్థానంలోనే నడుస్తున్నది అని ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో అయితే తిరుగు ఉండదు. వారి జాతకంలో జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా సరస్వతి మాత కటాక్షం ఉంటుంది వారి పేరు మీద. వారు కరెక్ట్ మాత్రం ఏ స్థానం విద్య చదువుతున్న వారైనా సరే కలిసి వస్తుంది. స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదా మాత్రం హై స్కూల్లో చదువుకునే వాళ్ళు కావచ్చు, కాలేజీలో చదువుకునే వాళ్ళు కావచ్చు, విదేశంలో చదువుకునే వాళ్ళు కావచ్చు, గురుకులంలో చదువుకునే వారు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహ విషయంలో శుభకార్య విషయంలో అనుకోకుండా కళ్యాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ కళ్యాణాలు శుభకార్యాలు ఇబ్బందులు పెట్టాలనుకునే వారు చాలామంది ప్రయత్నం చేస్తారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. నరఘోష, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కువ ఉన్నది వీరి జాతకానికి. నరఘోష, ఈర్ష్య, అసూయ, ద్వేషం, దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, జడుపు, చేతబడి కంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం మంచిది కాదండి కలియుగంలో. ఈర్ష్య, అసూయ, ద్వేషం పోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేయడం, లేదా మాత్రం వీరి శివాలయంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయటం, అలాగే మాత్రం రాహు గ్రహాన్ని పూజ చేయటం, అలాగే జపం, హోమం, దానం చేపించడం చాలా వరకు మంచిది. అలాగే 7 వారాలు శివాలయం సందర్శనం చేయటం, పూజ, జపం, హోమం చేపించడం చాలా వరకు మంచిది.